హాయ్ హలో వెల్కమ్ టు మా పార్క్ వీడియో. సాయి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎక్కడ చూస్తున్నారు కదా, నేను కట్ చేసేది ఏంటి అనుకుంటున్నారు కదా. నేను కట్ చేసేది అయితే బ్లౌజ్ అని మీకు అర్థమైంది, కానీ ఏ బ్లౌజ్ కట్ చేస్తున్నాను గెస్ట్ చేయగలరా? నేనే చెప్పేస్తున్నాను. ఇది వచ్చి బోట్ నెక్ అండి. పాట్ నెక్లోని మోడల్ డ్రాప్ షేప్ తీసుకోమన్నారు, బ్యాక్ హోల్ వచ్చేలాగా బ్యాక్ ఉక్సులు పెడుతున్నానండి. ఇది వచ్చి షోల్డర్ లెంత్ అన్నది 7 ఇంచెస్ తీసుకున్నాను. చంక డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. చంక క్రాస్ రౌండ్ వచ్చేసి ఒక 1.25 తీసుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ 4 ఇంచులు తీసుకున్నాను, 3 ఇంచులు డౌన్ తీసుకున్నాను. ఇలా డ్రా చేస్తున్నాను. ఎవరికైనా అర్థం కాకపోతే కనుక నాకు ఒక కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే క్లారిటీగా టేప్ కొలతలతో నెక్స్ట్ వీడియో అన్నది నేను చేస్తాను. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఏంటంటే వాళ్ళు బ్యాక్ హోల్ అన్నది హెవీ డీప్ వద్దండి, కొంచెం తగ్గించండి అని చెప్పారు. అయితే నేను పైన 4 ఇంచెస్ తీసుకున్నాను కదండి, కింద డౌన్ వచ్చేసి నేను 3 ఇంచెస్ మాత్రమే వెడల్పు తీసుకున్నానండి. ఎందుకంటే వాళ్ళ షోల్డర్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ అంటే 8 ఇంచెస్ వచ్చింది. అయితే కింద అంత తీసుకుంటే ఏంటంటే హెవీ డీప్ అయిపోతుంది. వాళ్ళు హెవీ డీప్ వద్దండి, డీప్ తగ్గించండి అని చెప్పారు కాబట్టి ఒక 1 ఇంచ్ తగ్గించాను. ఇది వచ్చి డ్రాప్ షేప్ అన్నది నేను కటింగ్ చేసానండి. నెక్స్ట్ మళ్ళీ మనం బ్లౌజ్ అంతా డ్రాయింగ్ అయిపోయాక ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోండి ఎవరైనా సరే. బాడీ లూజు ఇంకా చంక రౌండ్ కంపల్సరీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకోకపోతే మాత్రం ఏమైనా తేడా రావచ్చు. మనం కరెక్ట్గానే పెడతాం, కానీ ఏంటంటే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటే పోయే అంతే కదా. ఇక్కడ వచ్చి నేను ఉక్సులు పట్టి తాళ్ళపట్టి అంటే బ్యాక్ ఉక్సులు వస్తాయి కదండి, అందువల్ల ఒక 1/4 ఇంచు వదిలేను. 1/4 ఇంచు వదిలి అంటే దానికి బేస్ చేసుకునే కదా అతకాలి. బ్యాక్ ఉక్సులది అయితే కంపల్సరీ 1/4 ఇంచు వదలాలండి. దీని గురించి పూర్తి వివరాలతో ఒక వీడియో చేసి పెడతానండి. మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడడం అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇక్కడ వచ్చి నేను హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ చూస్తున్నారు కదా. నేను వచ్చి ఏంటంటే ఆల్రెడీ బ్లౌజ్ హ్యాండ్ లెంత్ అది చూసుకున్నాను. హ్యాండ్ పొడుగు 7 ఇంచెస్ వచ్చిందండి. చంక లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది. అంటే మనం 7 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ తగ్గించి తీసుకుంటే కనుక 4 ఇంచెస్ అంతే కదండి. దాన్ని బట్టి నేను తీసుకున్నాను. ఎవరికైనా హ్యాండ్ కటింగ్ తెలియట్లేదు అనుకుంటే కనుక నాకు ఒక్క కామెంట్ చేయండి. బ్లౌజు లేదు మాకు అర్థం కాలేదు అంటే చాలా ఈజీ పద్ధతి అండి ఇది. ఏంటంటే చాలా ఈజీగా అనిపించింది నేను అనుకుంటున్నాను, అనిపించవచ్చని. ఒకవేళ ఎవరికైనా ఈజీ అనిపించకపోతే కనుక నాకు ఒక మెసేజ్ చేశారంటే నా మరొక వీడియోలో టేప్ కొలతలతో సహా చెప్తాను. బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి దాని గురించి కూడా ఫుల్ వీడియో అనేది నేను చేసి పెడతానండి. అలాగే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇది వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి ఒక 2 ఇంచెస్ క్లాత్ తక్కువ వచ్చిందండి. 2 ఇంచెస్ క్లాత్ తక్కువ రావడం వల్ల అక్కడ కొంచెం అతుకు వస్తుంది. కానీ ఒరిజినల్ పీస్లో మాత్రం అతుకు రాకుండా చూసుకోండి. లైనింగ్లో రావచ్చు కానీ ఒరిజినల్ పీస్లో మాత్రం అతుకు రాకుండా చూసుకోండి. మ్యాక్సిమం అయితే అతుకు రాకుండా చూసుకోండి. కానీ కొన్ని బ్లౌజ్ పీసెస్ ఏంటంటే ఇప్పుడు చాలా మట్టుకు తక్కువ లెంత్ వస్తుందండి, కరెక్ట్గా అన్నది మీటర్ ఇవ్వట్లేదు. దానివల్ల బ్లౌజెస్ కూడా చాలామందికి సరిపోవట్లేదు. ఇక్కడ వచ్చి నేను ప్రిన్సెస్ కటింగ్ డ్రా చేస్తానండి, కానీ ప్రిన్సెస్ కటింగ్ చేయను. ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అన్నది తక్కువ వచ్చింది కాబట్టి నేను కటింగ్ చేయను. ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత అంటే దానికి ఏదైతే అతుకు పడుతుందో ఆ అతుకు ముక్క వేసిన తర్వాత ప్రిన్సెస్ కటింగ్ చేస్తానండి. కానీ మీకు తెలియడం కోసమనే ఆ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇది వచ్చి కింద నుంచి నేను ఒక 5 ఇంచెస్ పెట్టానండి. ఫ్రంట్ అది ఉక్సులు పట్టి తాళ్ళపట్టి పెట్టే ఫ్రంట్ పార్ట్ లెంత్ నుంచి అయితే 3.5 తీసుకున్నానండి. 3.5 తీసుకొని అక్కడ నుంచి బేస్ చేసుకొని 5 ఇంచెస్ డాట్ పొడుగు అన్నది తీసుకున్నాను. చంక పొడుగు వచ్చేసి ఒక 5.5 అండి. అక్కడ నుంచి అక్కడ బేస్ చేసుకొని కరెక్ట్గా తీసుకోవాలండి ప్రిన్సెస్ కటింగ్కి. ప్రిన్సెస్ కటింగ్ అంటే నేను చేయట్లేదండి. ప్రిన్సెస్ కటింగ్ అన్నారు కదా, ప్రిన్సెస్ కటింగ్ చేయట్లేదు ఏంటి అని అనుకోవద్దు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఫ్రంట్ అన్నది నాకు అతుకు పడుతుంది. ఆ అతుకు కుట్టిన తర్వాత అప్పుడు నేను ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్ చేస్తాను. ఒరిజినల్ పీస్ కటింగ్ కూడా మీరు చూసేయండి. ఒరిజినల్ పీస్ అయితే నేను కరెక్ట్గా తీసుకున్నాను. అదైతే కొంచెం పెద్దగానే వచ్చింది పట్టు సారీ కాబట్టి.
పట్టు శారీలో బ్లౌజ్ పీస్ ఎప్పుడు పెద్దగానే ఉంటాయండి. కొన్ని ఇప్పుడు ఫ్యాన్సీ శారీస్ వర్క్ బ్లౌజెస్ ప్లెయిన్ శారీకి వర్క్ బ్లౌజ్ ఇలా వస్తున్నాయి కదండి. అలాంటి వాటికైతే బ్లౌజ్ పీస్ అన్నది చాలా తక్కువ వస్తుంది. చాలామంది ఏంటంటే నాకు ఎల్బో హ్యాండ్ నెట్టండి అని అంటున్నారు, చెప్పేసి వెళ్ళిపోతారు కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ తక్కువ వస్తే మాకేంటండి. ఫ్రంట్ పార్ట్లో కంపల్సరీ తక్కువ వస్తుందండి, తక్కువ రాకుండా ఉండదు. ఆ ఫ్రంట్ పార్ట్కి మాత్రం కంపల్సరీ మేము అతుకులు వేస్తాము. అంటే కొన్ని బ్లౌజ్ పీసులు తక్కువ వచ్చినప్పుడు పన్నా కానీ లెంత్ కానీ ఏమాత్రమే తక్కువ వస్తుంది. ఇది మాత్రం బ్లౌజ్ పీస్ అయితే చాలా ఎక్కువగానే వచ్చిందండి, పర్వాలేదు. ఇది చూస్తున్నారు కదా, ఒక 1.5 1 ఇంచి ఎక్స్ట్రా తీసుకొని ఒరిజినల్ బ్లౌజ్ పీస్ మాత్రం కరెక్ట్గా తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో మాత్రం అతుకు వేయాలి. అతుకు తీసుకున్న తర్వాత అప్పుడు నేను ప్రిన్సెస్ కటింగ్ చేస్తాను. నెక్ వచ్చి ఎటువంటి మోడల్ పెట్టట్లేదండి. ఫ్రంట్ నెక్ వచ్చి బ్యాక్ నెక్ మాత్రమే డ్రాప్ షేప్లో మోడల్ తీసుకున్నాను. అలా వాళ్ళు సింపుల్గా పెట్టమన్నారు, హెవీగా మోడల్ ఏమి వద్దని సింపుల్గా పెట్టమన్నారు. నేను సింపుల్గానే తీసుకున్నాను. ఇది నెక్స్ట్ బ్లౌజు నేను కుట్టిన తర్వాత ఫోటో తీద్దాం అనుకున్నాను. నేను కుడుతుండగానే కస్టమర్ వస్తారండి నా దగ్గరికి. అంటే ఫినిషింగ్ అయిపోతుంది అనేసరికి కస్టమర్ వస్తారు. రావడం వల్ల ఏంటంటే దీని చేతి పని నేనే చేసి ఇవ్వాల్సి వచ్చిందండి. హెమ్మింగ్ కూడా నేనే చేసి ఇవ్వాల్సి వచ్చిందండి. ఆవిడ అలా కూర్చొని ఉంది, నా బ్లౌజ్ ఇచ్చాను, నేను కూర్చొని లేదండి ఒక 10 minutesలో రండి మీకు రెడీ చేసి ఉంచుతాను, ఉక్సులే వేయాలి కదా అని చెప్తే, లేదండి నేను ఇక్కడే ఉంటాను వేసి ఇచ్చాను అని చెప్పి ఆవిడ ఇక్కడే కూర్చుంది. వేరే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి కాదు, ఆవిడకి హెమ్మింగ్ చేసి బ్లౌజ్ ఇచ్చి అప్పుడు నేను వేరే బ్లౌజులు ఆ బ్లౌజ్ నేను ఈ వీడియోలో కొంచెం క్లిప్ యాడ్ చేసి పెడదామంటే వీడియో లేకుండా అయిపోయింది. కానీ నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్, సమ్మర్ కదా మజ్జిగ ఎక్కువగా తాగుతుండండి. పనిచేసే ప్రతి వాళ్ళ గురించి చెప్తున్నాను, టైలర్స్ మెయిన్. బాయ్.